మిత్రులందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ సూర్యప్రసాదరావు గారు రచించిన పట్టుకుంటే 10,000 కథను వినేద్దామండి. పట్టి ఇచ్చిన వారికి 10,000, ప్రచురించిన ఆయన ఫోటో తెచ్చి ఇచ్చిన వారికి 10,000, కాగితంపై కమనీయంగా కనిపించే ఆయన చిత్రాన్ని తెచ్చి ఇస్తే 10,000, వారి ఫోటో మాకు అందించిన వారికి మేము స్పందించి అర్పించుకునేది అక్షరాల 10,000. తెలుగు వారపత్రికలో చిత్రమైన ఈ ప్రకటన చదువుతున్న ధనంజయ్ పాటలకు పరమేశ్వరం ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. 10,000 ఫోటో తెచ్చిస్తేనే 10,000, 10,000 పబ్లిష్ అయిన ఫోటో తెస్తేనే 10,000. మరొక్క మారు చదవరా ధనుంజయ్. పరమేశ్వరం చదువుతున్న ఇంగ్లీష్ మ్యాగజైన్ పక్కన పెట్టాడు. కనిపించుట లేదు. వయసు దాదాపు 50. ఎత్తు పాఠకుల హృదయాలలో సమున్నత స్థానం ఏర్పరచుకున్న నవలంతా, ఛాయ స్వచ్ఛమైన కథానికంతా, ఆయన ధరించే విలువలకై ప్రాకులాడే మంచి కవితలంతా, వారి అక్షరాలు నిత్యం దర్శనం ఇస్తూనే ఉంటాయి. దిన వార మాస పత్రికలలో ఎల్లప్పుడూ వారి ఆచూకీ పట్టి ఇస్తే 10,000 బహుమానంగా ఇస్తాం. కవితాత్మకంగా మనోరంజకంగా చదువుతున్న ధనుంజయ్ వాక్యాలు పరమేశ్వరానికి పులకింతలు కలిగించాయి. పర్వాలేదే, తెలుగు పత్రికలలో కూడా కవితాత్మక ప్రకటనలు కనిపిస్తున్నాయే, పరమేశ్వరం ఎద్దేవాగా అన్నాడు. ప్రకటనకు సంబంధించిన వ్యక్తి కవిత్వం రూపుదిద్దుకున్నవాడు. మరి ఆయనను పట్టుకోవడానికి ఆ మాత్రం కవిత్వంలా ప్రకటన ఇవ్వకపోతే ఎలా? ధనుంజయ్ సమాధానమిచ్చాడు. ఆయన ఫోటో పట్టుకొస్తే 10,000 ఇస్తారా? ఇంకా వివరాలు ఏమైనా ఉన్నాయేమో చూడరా? మొదటిసారి తెలుగు పత్రిక మీద ఆసక్తి ప్రకటించిన పరమేశ్వరాన్ని చూసి ధనుంజయ్ నిండుగా నవ్వుకున్నాడు. పిచ్చివాడా, అంత తేలిగ్గా 10,000 సంపాదించుదామనే? ఆశ, దోశ, అప్పడం, వడ, దానికి సంబంధించిన వివరాలు తరువాత సంచికలో ఉన్నాయి, వెతుక్కో. పరమేశ్వరం అంటే పరిశోధనకు మారుపేరే. శోధనే విలాసంగా, ఇన్వెస్టిగేషన్ ఇంటి నెంబర్గా, డిటెక్షన్ డోరుకున్న కాలింగ్ బెల్లులా ప్రఖ్యాతి చెందినవాడు కనుక ఆ ప్రకటన పరమేశ్వరానికి పని కల్పించింది. సిబిఐ మేధస్సుకు పదును కల్పించింది. ధనుంజయ్, పరమేశ్వరం చిన్ననాటి స్నేహితులు. డిగ్రీ వరకు ఒకే కాలేజీలో చదువుకున్నారు. ధనుంజయ్ పీజీ చేసి అదే కాలేజీలో లెక్చరర్గా స్థిరపడ్డాడు. పరమేశ్వరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సిబిఐలో పాగా వేశాడు. రాష్ట్రం కాని రాష్ట్రాలు తిరిగి రావడం చేత అతనికి తెలుగు పత్రికలు అంతగా తెలియదు. ఈ మధ్యనే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇంకా ఫ్యామిలీ పెట్టకపోవడం అప్పుడప్పుడు ధనుంజయ్ ఇంట్లో బాతాకానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. తరువాత సంచికను నేనిస్తానన్నయ్యా. సరోజ కాఫీ కప్పులతో ప్రవేశించింది. వీక్లీలు అతని ముందుంచింది. 10,000 సంపాదించి పెట్టే ఆ రచయితపై పరిశోధన పాఠకులకే వదిలివేస్తున్నాం. ఆయన రచనల నుండే ఆయన నామాన్ని, చిరునామాను సాధించి వారికి మేము సమర్పించేవి 1116. గద్యం, పద్యం, కవిత, వ్యాసం, కథ, కథానిక, నవల, నవలిక అన్నీ ఆయన అందించిన అపురూప రూపాలే. పాఠకులకు రుచి చూపించిన అమృత భాండాలే. ఆయన రచనలు ప్రచురించని పత్రిక లేదు, సంచిక లేదు. ఎన్నో పత్రికలు ఆయన రచనలతో తమ సర్క్యులేషన్ పెంచుకున్నాయి. తమ పత్రికల్లోని ఆయన రచనలు ఉన్నాయి. ఆయన ఎవరో కనుగొన్న వారికి 1116 పారితోషికాలు. కూపన్ జత చేసి పంపించిన వారందరిలో ఎందరు కరెక్ట్గా ఆయన పేరు కనుగొంటే అందరికీ 1116లే 116. పరమేశ్వరం తరువాత సంచికలు తిరగవేశాడు. 4-5 సంచికల్లో కూపన్లు చివరి తేదీ పొడిగిస్తూ మరో 3 సంచికలు వెలువడ్డాయి. తర్వాత మరో 2 వారాలకు అసంఖ్యాకమైన వారి అభిమానులకు, వారి ఆధారాభిమానాలకు గుర్తు ఈ పత్రికా కాపీలకు గిరాకీ పెరగడమే. వేల సంఖ్యలో వచ్చిన కూపన్లు ఎన్నో వారిని కనుగొన్నాయి. 1116 అందరికీ పంచి ఇవ్వడం అసాధ్యం కనుక వారి చేతనే లక్కీ డిప్ తీయించి విజేత ఒక్కొక్కరికి 1116 విలువగల గిఫ్ట్ హ్యాంపర్ అందజేస్తున్నాం. అక్కడ విజేత పేరు, లక్కీ డిప్ తీస్తున్న
ఓ చోట ఓ చేయి ఫోటో, ఆ చేయి తాలూకు రచయిత ఫోటో ఉండాల్సిన ప్లేసులో ఆయన పెన్ నేమ్, ఆయన పేరు సవ్యసాచి. పరిశోధనకు మారుపేరైన పరమేశ్వరం మేధస్సు పనిచేయడం మానివేసింది. ఎంత కమర్షియలిజం! పాఠకుల అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్న పత్రికలు, పాఠకుల బలహీనతలు రూపాలుగా మార్చుకుంటున్న పత్రికలు. ఓ వర్ధమాన రచయిత పేరు కనుక్కోవడానికి 10-15 సంచికలలో కూపన్లు. అన్నయ్య, తప్పకుండా నువ్వు ఆయన ఫోటో పట్టుకోగలుగుతావు. సరోజ ఎంకరేజ్మెంట్తో పరమేశ్వరం ఆలోచన మళ్ళీ అంతలోనే మేల్కొంది. కళ్ళ ముందు ఆ ప్రకటన మళ్ళీ ప్రత్యక్షమైంది. పట్టుకుంటే 10,000. 10,000, 10,000 రూపాయలు కళకళలాడే 100 రూపాయల కరెన్సీ నోట్లై, 50 రూపాయల కాగితాలై, 20 రూపాయల, 10 రూపాయల రకరకాల రంగుల్లో కనిపిస్తూ రూపాయల బిళ్ళలై పరమేశ్వరం కళ్ళ ముందు గలగలాలాడనారంభించాయి. ఒరేయ్ పరమేశ్వరం, నీకు తెలుగు పత్రికలకు చుక్కెదురు. తెలుగు పత్రికలంటే చిన్న చూపు, మిగిలిన భాషా పత్రికలంటే బాగుండవని కాదు నీ అభిప్రాయం. ఇప్పుడు చూడు తెలుగు పత్రికలు ఎలా విశ్వరూపం చూపిస్తున్నాయో. రకరకాల ఆర్టికల్స్తో, కథలు కానీ కథలతో, సీరియల్స్తో, సెన్సేషనల్ ప్రశ్నలు సమాధానాలతో ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో, ఎలా విజ్ఞానాన్ని అందిస్తున్నాయో బాగా పరిశీలించి చూడు, నీకే తెలుస్తుంది. నీ కోసం కాకపోయినా కనీసం 10,000 రూపాయల కోసమైనా. ధనుంజయ్ పరమేశ్వరాన్ని రెచ్చగొట్టాడు. పరమేశ్వరం మొదట తెలుగు పత్రికల పేర్లు చదవడం మొదలుపెట్టాడు. ఓహో, ఎన్ని పత్రికలు! దిన, వార, పక్ష, మాసపత్రికలు రంగురంగుల రమ్యమైన ముఖ చిత్రాలతో పాఠకుల చూపులను ఇట్టే ఆకట్టుకునే సూదంటు రాయి లాంటి గెటప్లో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. నువ్వు పత్రికల శీర్షికలన్నీ చదువుతున్నావు. మెల్లగా లోపల పేజీల్లోకి వెళ్ళు. ధనుంజయ్ అతన్ని ట్రాన్స్లోకి పట్టుకుపోయాడు. పరమేశ్వరం కనుల ముందు మధురంగా తీర్చిదిద్దిన తైలవర్ణ చిత్రాలు, వంపు సొంపులు చూపించే రేఖా చిత్రాలు, పడుచుదన పరమార్థాన్ని ప్రబోధించే ప్రశ్నలు, జవాబులు, లైంగిక విజ్ఞానాన్ని విప్పి చూపించే శీర్షికలు, చిత్రాలు. సరోజ ఖాళీ కాఫీ కప్పులతో లోపలికి వెళ్ళిపోయింది. పరమేశ్వరం తీసిన పేజీలు మరి మూయలేకపోతున్నావు కదూ? మనసంతా మధురంగా మూలుగుతోంది కదూ? ధనుంజయ్ పరమేశ్వరం మానసిక స్థితిని గుర్తించాడు. అవునరా, ఇవి నాటి శృంగార పత్రికలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. అభిసారిక మొదలైన పత్రికలు ఇంతకంటే బాగుండేవేమో అనిపిస్తుంది. పరమేశ్వరం సాలోచనగా అన్నాడు. దేశ కాలమాన పరిస్థితులను బట్టి మార్పు సహజం. పత్రికలలో కూడా మార్పులు వస్తున్నాయి. మహాప్రస్థానాన్ని పరిచయం చేసిన, అమృతం కురిసిన రాత్రిని చూపించిన ఆ ఘనత మన తెలుగు పత్రికలకదే సుమా. నవరసాలు జీవితానికి అవసరమే, కాకపోతే సరసం పాలు కాస్త ఎక్కువ కనిపిస్తోంది. సర్క్యులేషన్ పెంచుకోవడానికి సరసాన్ని ఓ పావులా వాడుకుంటున్నాయి. ఎందుకు చదువుతున్నావో, దేనికోసం వెతుకుతున్నావో జ్ఞాపకం ఉంటే చాలు సుమా. ధనుంజయ్ మాటలు పరమేశ్వరాన్ని మరోమారు తట్టిలేపాయి. పరమేశ్వరం పేజీలు త్రిప్పనారంభించాడు. రచయితల పరిచయాలతో శీర్షికలన్నీ కళకళలాడుతున్నాయి. ఉత్తరాల రచయితల ఫోటోలు కూడా హృదయంగా కనిపిస్తున్నాయి. సవ్యసాచి పరిచయం కోసం చకచకా పేజీలు తిప్పాడు. ఆయన కథ ప్రచురించిన చోట ఫోటో ఉండవలసిన చోట బాక్స్ ఖాళీ. పరమేశ్వరం నిరాశపడలేదు. మరో పత్రిక అందుకున్నాడు. ఆ పత్రిక మరికొంచెం ముందుకెళ్ళింది. సీరియల్కై వచ్చిన ఉత్తరాలను ఫోటోలతో సహా సీరియల్ మధ్యలోనే ప్రచురించి అందులో సవ్యసాచి గారి కవితానుబంధం పరమేశ్వరాన్ని ఆకర్షించింది. ఆ అనుబంధంలో 10 కవితలున్నాయి. వాటిని చదవడం కాదురా, స్టడీ చేయాలి. అవి ఎంత హృదయంగా, ముగ్ధ మనోహరంగా ఉన్నాయో చూడు. భావకవిత నుండి ఆధునికత్వపు కవిత్వపు వరకు వాస్తవికతను ఆవిష్కరించి సున్నితమైన వ్యంగ్యంతో పాఠకులను ఉలిక్కిపడేలా చేయించే ఆ పలుకుల సొగసులు ఆస్వాదించు. ధనుంజయ్ ఆలోచనలను అక్షరాలా ఆచరించాడు. అబ్బా, తెలుగు సాహిత్యంలో ఇంత మాధుర్యం ఉందా?
అందుకనే ఏనాడో శ్రీకృష్ణదేవరాయలు అన్నాడు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. సవ్యసాచి గారి ఫోటో కోసం పరమేశం ఆయన కవితానుబంధాన్ని ఆమూలాగ్రం వెతికాడు. అది ఉండాల్సిన చోట పెద్ద బ్లాంకు. మంచినీళ్ళు, కాఫీ ఏమైనా? ఇప్పుడేమీ వద్దమ్మా, నీ పని నువ్వు చూసుకో, ఆ వీక్లీ ఇచ్చేయి. పరమేశ్వరం పరిశీలన అప్పుడే రిలీజ్ అయిన వీక్లీల నుండి వెనుకకు వెళ్ళడం ప్రారంభించింది. అన్ని వీక్లీలు అన్ని వారాలు కొనడం సమంజసమా? ఎంత ఖర్చు అవుతుంది? అంటే వీడి సంపాదనలో ఎక్కువ శాతం పత్రికలకే పెడుతున్నాడన్నమాట. అదే మాట సరోజతో అన్నాడు. మీ బావగారు వీక్లీలు కొనరన్నయ్య, అన్ని కాంప్లిమెంటరీ కాపీలే. కాంప్లిమెంటరీ కాపీలా అంటే? పరమేశ్వరం ఆలోచనలు స్తంభించిపోయాయి. కాంప్లిమెంటరీ కాపీలు అందుకునే వ్యక్తులలో ప్రధానమైన వాడు రచయిత. అంటే వీడు ఓ రచయిత అన్నమాట. ఓ అజ్ఞాత రచయిత. వీడేమైనా రాస్తుంటాడా అమ్మా? అనుమానంగా అడిగాడు. రోజు ఏదో రాస్తూనే ఉంటారన్నయ్య. అందరూ పడుకున్న తర్వాత స్టడీ రూమ్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రి ఎప్పుడు వచ్చి పడుకుంటారో మాకైతే తెలియదు. అక్కడ ఆయన ఏం రాస్తారో ఏం చేస్తారో సాధారణంగా మేమెవ్వరం ఆ రూమ్లోకి వెళ్ళము. సరోజ సాలోచనగా అంది. నేను చూడవచ్చునా? ఒక్క నిమిషం ఉండన్నయ్యా. సాధారణంగా తాళం చెవి ఆయన దగ్గర ఉంటుంది. ఉందేమో చూసొస్తాను. సరోజ 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. రండన్నయ్య చూద్దురు గాని. ఆయన కీ మర్చిపోయి వెళ్ళిపోయారు. ధనుంజయ్ స్టడీ రూమ్ తలుపు తీసి లైటు ఫ్యాన్ స్విచ్లు ఆన్ చేసింది. గది నిండా చెల్ల చెదురుగా వ్రాతప్రతులు, కొన్ని చిత్తు, కొన్ని ఫెయిర్ చేసినవి. కప్బోర్డుల నిండా ధనుంజయ్ వ్రాసిన సాహిత్యం అంతా వివిధ రూపాల్లో కనిపిస్తోంది. అప్పుడు పరమేశ్వరానికి అర్థమైంది సవ్యసాచి అంటే ఎవరో. కానీ వాడి ఫోటో. పత్రికలన్నీ సంపుటాలన్నీ చకచకా వెతకనారంభించాడు. వాడి ఫోటో ఎక్కడా కనిపించదురా. ఎంట్రీ పంపడానికి టైం కూడా అయిపోయింది. ఎప్పుడొచ్చాడో. స్టడీ రూమ్ గుమ్మం ముందు ధనుంజయ్ నిల్చుని ఉన్నాడు. ఆరుద్రగారు అన్నట్లు నువ్వు ఎక్కవలసిన రైలు ఓ జీవితకాలం లేటు. పరమేశ్వరం ఉండబట్టలేకపోయాడు. అవునరా, ఇంతటి సాహిత్యం సృష్టి చేసి ఇలా అనామకుల్లా ఉండిపోవడంలో నీ ఉద్దేశం? ఆవేదనగా అన్నాడు. సదుద్దేశమే. నాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు. నా రచనల నుండే పాఠకులు నా రూపాన్ని ఊహించుకోవాలి, అంతరంగాన్ని అవగతం చేసుకోవాలి. నేను బ్రతికున్నంత వరకు నా వివరాలు పాఠకులకు తెలియకూడదు. తర్వాతంటావా పత్రికల ఇష్టం. ధనుంజయ్ స్థిరంగా చెప్పాడు. మరి 10,000 సంగతో? అవి ఎవరికీ చెందవు కదా. పరమేశ్వరం అనుమానంగా అన్నాడు. చెందదని చెందకూడదని నాకు తెలుసు. ఓ అనాథ శరణాలయానికి ఆ 10,000 విరాళంగా ఇవ్వమని ఆ పత్రికలో ప్రకటన ఇచ్చేసి వస్తున్నా. వచ్చే సంచికలో అది పబ్లిష్ అవుతుంది. వాళ్ళ కోసమే సుమా ఆ బహుమతి ప్రకటించింది. ధనుంజయ్ చిరునవ్వుతో చెప్పాడు. పరమేశ్వరానికి సవ్యసాచిలో మహోన్నతమైన మానవతావాది కనిపించాడు. ఓ చేత్తో ఉన్నతమైన సాహిత్యం, మరో చేత్తో మానవతావేదం. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఒక మంచి మాట విందామా? పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. మరో మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.